రాజకీయ నాయకులు ఎట్లా తయారయ్యారంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళేదో పెద్దగా మేము ప్రజల్ని ఉద్ధరిస్తామని చెప్పేసి మేము ఉద్యమకారులం. నేను ఎవరిని కూడా ఇక్కడ నేను కించపరచట్లేదు. జరుగుతున్న పరిణామాలను గురించి ప్రశ్నిస్తున్నాను. నేను గట్టిగానే మాట్లాడతాను ఈ విషయంలో. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ కదా, ఆయన పార్టీ వచ్చేసి ఎస్ టీజేఎస్ అండ్ సిపిఐ గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏరు దాటక ముందు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న. ఈ సామెతను ఏం చెప్పేది కాదు, అందరికీ తెలిసిన ముచ్చటే. సేమ్ ఇట్లానే ఉంది. ఆ రోజు వీళ్ళ అవసరం ఎంతో కొంత ఉండింది కాబట్టి కలుపుకున్నారు. దాని తర్వాత అవతల వరేసిరు. ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చేసింది. ఓకే, నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఈ నేపథ్యంలో వీళ్ళని పక్కన పడేసారు. అప్పుడు ఏదో నామినేటెడ్ పదవులు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసారు. టీజేఎస్ కావచ్చు లేకపోతే సిపిఐ కావచ్చు. వాళ్ళకే సరిపోవు. వాళ్ళకున్న దాంట్లోనే ఇప్పుడే మొత్తం కొన్ని వేల మంది క్యూలు కట్టున్నారు నామినేటెడ్ పోస్టుల కోసం. వీళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు నామినేటెడ్ పదవులు ఇస్తాము అని చెప్పారు. సో ఆయనకి ఏమైంది, కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ ఎమ్మెల్సీ ఏమైంది, అది అనర్హత పడింది. దాని విషయంలో ఏమైనా సీరియస్నెస్ తీసుకున్నారా అంటే అది లేదు. ఆడింతవరకు అజారుద్దీన్కే దిక్కులేదు. ఇంకా ఆయన పీరియడ్ 6 months, ఆల్మోస్ట్ ఇది గడవ 3 months దాటొస్తున్న నేపథ్యంలో ఇంతవరకు దాని మీదనే క్లారిటీ లేదు. ఇక ఏమైంది, ఇప్పుడు ఏమంటారు, నాకు సెట్విన్ బస్సు గుర్తొస్తుంది. ఇప్పుడు ఉన్నాయో లేవో కానీ సెట్విన్ బస్సులో ఏం చేస్తారంటే ఎక్కించుకునేంతవరకు మర్యాద ఉంటుంది. ఎక్కిన తర్వాత వెనక్కి బట్టి తోసేస్తారు. నువ్వు ఇంకా నువ్వు వెనుకున్నావా లేదు, ఎందుకంటే ఎక్కినాక ఏడికి పోవు కదా. ఆ టైప్లో ఇప్పుడు ఇలా పరిస్థితి ఉంది. సిపిఐ కావచ్చు, ఇటు కోదండరామ్ సార్ పరిస్థితి కావచ్చు. నామినేటెడ్ పోస్టులు లేవు, అసలు వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. సో అందుకనే మేము కలిసి రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో పోదాం అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఎవరు రియాక్ట్ అవుతలేరు. రియాక్ట్ అవ్వని పరిస్థితులలో ఇప్పుడు వాళ్ళకు విషయాలు గుర్తొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ఎట్లుందనేది ఇన్ని రోజులు తెలియదు వీళ్ళకి. ఇప్పుడు ఏంటి, రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత పెరగడంతో కోదండరామ్ రెడ్డి గుస్సా. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సిద్ధమనే ప్రకటన. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రభుత్వంపై, పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది, ఇప్పుడే వచ్చింది ఇన్స్టెంట్గా. వీళ్ళు అధికారంలోనికి వచ్చిన కానించి ఇచ్చిన వాటిల్లో చెప్పుకుంటూ పోతే పాడిందరే పాటరా, పాసు పండ్ల దాసరా అన్నట్టుగా చెప్పిందే చెప్పి మాకు కూడా విసుగొస్తుంది. ఏమంటారు, ఓపిక కూడా లేదా, అట్లయిపోయింది. మేనిఫెస్టోలు ఇచ్చిన అంశాలు ఏమన్నా చేసినా మీకు తెలియదా? పరిస్థితి ఇలాగే ఉంటే అయిపోయింది. పరిస్థితి ఎప్పుడో చేజారిపోయింది. మీ పరిస్థితి అక్కడ బాగలేదు కాబట్టి మీరు ఇప్పుడు తిరగబడడానికి డిసైడ్ అయ్యారు. మీకు అనుకున్న నామినేటెడ్ పోస్టులు కాలేదు, మీకు ఇస్తానన్న ఎమ్మెల్సీకి అది పోయింది, మళ్ళీ ఫిక్స్డ్ ఎమ్మెల్సీ లేదు, తర్వాత రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో మిమ్మల్ని దేకటం లేదు. తర్వాత సింగరేణిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాశనం చేస్తుందని కోదండరామ్ హాట్ కామెంట్స్ అంట. వీళ్ళకి ప్రయారిటీ లేకపోతే, వీళ్ళకు సీట్లు ఇవ్వకపోతే అప్పుడు హాట్ కామెంట్స్. ఇది ముందు నుండి ఉంది కదా. మెస్సీ ఫుట్బాల్ కోసం సింగరేణి డబ్బులు తీసుకొచ్చినప్పుడు ఎందుకు నోరిప్పలేదు? ఈ నైనీ కోల్ బ్లాక్ విషయంలో అన్యాయం జరుగుతుంది కదా, ఎందుకు ఇప్పట్లేదు? ఇప్పుడు లేటు గుర్తొచ్చిందా? నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోగా స్థానిక ఎన్నికల సీట్లపై చర్చ జరగలేదని వెల్లడి. ఎమ్మెల్సీ పదవి కోర్టులో ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కోదండరామ్ టీజేఎస్ దారిలోనే మిత్రపక్షం సిపిఐ మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల లెక్కల్లో విభేదాలు. కొత్తగూడెం మున్సిపాలిటీల్లో సిపిఐతో కాంగ్రెస్ పొత్తుని వ్యతిరేకిస్తున్న పొంగులేటి తారాస్థాయికి చేరిన కాంగ్రెస్ సిపిఐ వివాదాలు. ఒంటరి పోరుకి పార్టీలు సిద్ధము. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుకు పోతే ఓడిపోతామని భావిస్తారు. బరాబర్ ఇప్పుడు జరుగుతున్న రచ్చ చూస్తుంటే ఎట్లుందో పరిస్థితి అర్థమవుతుంది. జనాలే ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. బట్ ఇప్పుడు ఇలా గుర్తొస్తాయి. పదవులు లేకపోతే, నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోతే, రేపు ఎలక్షన్ల సీట్లు ఇవ్వకపోతే, అప్పుడు వాటాలు లేకపోతే అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు విభేదిస్తారు, అప్పుడు సమస్యలు అప్పుడు గుర్తొస్తాయి. ఇట్లుంటుంది వరం జర చూసుకోండి.